ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ లైసెన్స్ సంస్థన ఆర్కేఎంపీ ట్యూటర్ ఫర్ లైసెన్సెస్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చా లేదా, ఈ కోచింగ్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఈ కోచింగ్లో జాయిన్ అయితే మీకు వచ్చే లాభాలు ఏంటి, ఈ కోచింగ్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైసెన్స్ సంస్థన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ లైసెన్స్ సంస్థన సిలబస్ ఏంటి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి, కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ లైసెన్సెస్ సిలబస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అందులో బాగా 100% బిట్ గ్యారంటీ టాపిక్స్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. అలాగే ఏపీ సెట్, టీఎస్ సెట్ కూడా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి, మీకు ఇంకా ఏ డౌట్స్ రావు. ఇక్కడ ఆర్కేఎంపీ ట్యూటర్ ఫర్ లైసెన్సెస్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఈ 2 yearsలో 3000+ మెంబర్స్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఇక్కడ వెళ్ళడం జరిగింది. సో దానికి మీకు ప్రతిదీ మీకు క్లియర్గా నా ఛానల్లోనే మీకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఎక్కడో అబద్ధాలు చెప్పడానికి అయితే ఇక్కడ ఏం లేదు. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు వెతుక్కోండి, చూసుకోండి. కామెంట్స్ రూపంలో చాలా ఉన్నాయి, అవన్నీ మీరు చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఏపీ సెట్ ఎగ్జామ్లో 3 క్వాలిఫై అయ్యారు, అండ్ ఏపీ ఆర్ సెట్లో 8 members క్వాలిఫై అయ్యారు. అండ్ రీసెంట్గా మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఐసీఎంఆర్ ఎన్ఐఎన్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. సో ఇదంతా ఎలా జరుగుతుందంటే ఈ యొక్క కోచింగ్లో మేము ఇచ్చే స్టాండర్డ్స్ని బట్టే ఇది జరుగుతుంది. సో ఇలా ఇంత సక్సెస్ వచ్చింది, అది కూడా ఓన్లీ 2 years. ఎటువంటి ఏమీ లేకోకుండా, అంటే ఎటువంటి ఎడిటింగ్స్ కానీ ఇవేం లేకోకుండా ఓన్లీ ఇక్కడ యూట్యూబ్లో ఇలా చెప్పి, ఈ యూట్యూబ్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నా దగ్గరికి స్టూడెంట్స్ నమ్మి వచ్చి క్లాసెస్ విని ఈ విధంగా విజయాన్ని సాధించారు. సో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. మరి ఇక్కడ ఈ యొక్క ఆర్కేఎంపీ ట్యూటర్ ఫర్ లైసెన్స్లో కోచింగ్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే, మీకు ఇది తెలుగులో చెప్పే మొట్టమొదటి ఏకైక ఛానల్. మీకు లైఫ్ సైన్సెస్లో ఫుల్ సబ్జెక్ట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్ కాబట్టి మీకు 100కి 100% ఇది యూజ్ అవుతుంది. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు సిఎస్ఆర్ నెట్ సంస్థ అరిహంత్ పబ్లికేషన్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి, ఏ కోచింగ్లో అయినా వెళ్ళండి, అది మీరు సోమస్ బయాలజీ కావచ్చు, బన్సాల్ బయాలజీ కావచ్చు, లేకపోతే బయోటెక్నికా కావచ్చు, హెల్త్ బయోటెక్ కావచ్చు, ఎరిడేట్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా కోచింగ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిలో మీకు లైన్ టు లైన్ చెప్తున్నారా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే సిఎస్ఆర్ నెట్ లాంటి ఎగ్జామ్స్ మీరు క్లియర్ చేయాలంటే ఏదో ఒక డయాగ్రామ్ వేసి ఇది ఈ విధంగా ఉంటుంది అనేసి కాన్సెప్ట్ చెప్తే సరిపోయే ఎగ్జామ్ కాదు. మీరు ఎగ్జామ్స్ రాసి ఉంటే మీకు ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్లో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పుడు వస్తుందంటే, మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అనేది ఎప్పుడైతే చదువుతారో అప్పుడు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలరు. అలా కాకుండా ఏదో నార్మల్గా ఒక కాన్సెప్ట్ చెప్పి డయాగ్రామ్ వేసి ఉంటే మాత్రం అది అర్థం కాదు. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు సినిమాకి వెళ్తున్నారు, సినిమాలో థియేటర్లో సినిమా అనేది ఆడుతుంది, మీరు సినిమా మొత్తం చూసారు, స్టోరీ మీకు అర్థమవుతుంది, కళ్ళని నీళ్ళు పెడతారు, సినిమా చాలా బాగుందని చెప్తారు. కానీ అదే సినిమాలో మిమ్మల్ని డైలాగ్ అడిగితే మీరు చెప్పగలుగుతారా? మిమ్మల్ని ఇప్పుడు స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీరు సినిమా నచ్చింది, కానీ అదే సినిమాలో ఉన్న డైలాగ్ చెప్పాలంటే కనీసం మీరు 1-10 సార్లు చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు క్లాసెస్ వినడం వేరు, లైన్ టు లైన్ వినడం వేరు, లైన్ టు లైన్ ప్రతివాడు ప్రతి టెర్మినాలజీ నేర్చుకోవడం వేరు. సో కాబట్టి ఈ యొక్క ఛానల్లో యొక్క ప్రత్యేకత ఏంటంటే, లైన్ టు లైన్ ప్రతివాడు ప్రతి టెర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది అనుకుంటున్నాం మేము చిన్నపిల్లలమా, మాకెందుకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్, జస్ట్ నార్మల్గా ఉంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ సిఎస్ఆర్ నెట్ లాంటి ఎగ్జామ్లో మీకు ప్రతి వాడు ప్రతి టెర్మినాలజీ తెలియాలి. మీరు మ్యాచింగ్స్ పెట్టినా కానీ, లేకపోతే ఏదన్నా కింద ఏంటి, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది మీరు చూసారు కదా, 4-5 ఆప్షన్ ఇచ్చి ఆ 4 ఆప్షన్లో ఏబీ కరెక్ట్, ఏబీసీ కరెక్ట్, ఏబిసిడి కరెక్ట్ ఎలా ఇస్తున్నారు. అటువంటి ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర హై లెవెల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది? మీరు లైన్ టు లైన్ చదివినప్పుడు మాత్రమే అది మీకు దొరుకుతుంది. లేకపోతే మీరు కన్ఫ్యూజన్లో ఏ పెట్టాల్సిన చోట బి, బి పెట్టాల్సిన చోట సి ఇలా పెట్టుకొని ఖచ్చితంగా మొత్తం మార్కులు అనేవి పోగొట్టుకుంటారు. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా కానీ మీరు డిస్క్వాలిఫై అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మీకు ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే తెలుగులో కోచింగ్, రెండో పాజిటివ్ పాయింట్ ఏంటంటే మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్, మూడో పాయింట్ ఏంటంటే మీకు అన్ని లైవ్ క్లాసెసే. మీకు ఎటువంటి రికార్డెడ్ క్లాసెస్ లేవు, ప్రతిదీ లైవ్ క్లాసెస్ ఉంటుంది. మీరు ఏ డౌట్ వచ్చినా సరే ఇన్స్టాంట్గా ఇక్కడ అడిగి తెలుసుకోవచ్చు. మీకు ఫర్ సపోజ్ నేను క్లాసెస్ చెప్పేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది, వెంటనే మీరు అడిగి మమ్మల్ని తెలుసుకోవచ్చు. అంతేగాని మాకు ఇంటరప్షన్ జరుగుతుందా, లేకపోతే ఇంటరప్ట్ చేయొద్దు, మీకు ఇంకా బేసిక్స్ లేవు, మీరు చదువుకోవాలి, ఏం లేకోకుండా ఇటువంటి ఏమి ఉండవండి. మీరు ఎవరైనా సరే, మీరు ఓపెన్ డిగ్రీ నుంచి ఓపెన్ ఎంఎస్సీ చేసినా కానీ, కాలేజీకి సరిగ్గా వెళ్ళకపోయినా సరే, ఒకవేళ మీరు అక్కడ వెళ్ళినా అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడ ప్రతిదీ లో లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్తుంది. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి స్టూడెంట్ని దగ్గరగా తీసుకోవడం జరుగుతుంది, ప్రతి స్టూడెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరు ఏ డౌట్ అడిగినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది, కానీ డిస్కరేజ్ చేయడం అనేది ఈ ఛానల్లో ఉండదు. ఓకే, సో ఇది థర్డ్ పాయింట్. మీకు సంబంధించిన డౌట్స్ అన్నీ లైన్లో, అంటే మీరు లైవ్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకోవచ్చు. మీకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ స్ట్రిక్ట్గా అటువంటి ఏముండవు. మీరు ఏదైనా అడగచ్చు, ఏదైనా అడిగి తెలుసుకోవచ్చు. అండ్ నాలుగో పాయింట్ ఏంటంటే, నేను ఇక్కడ అరిహంత్ పబ్లికేషన్ ఫాలో అవుతున్నాను. మీ దగ్గర పాత్ ఫైండర్ ఉండొచ్చు, క్యాటలిస్ట్ ఉండొచ్చు, లేకపోతే
ఐఎఫ్ఐఎస్ ఉండొచ్చు, లేకపోతే ఉపకార్ ఉండొచ్చు, గుప్తా ఉండొచ్చు, దీప్తి ఉండొచ్చు, విజేత ఉండొచ్చు. ఏం కాంపిటేటివ్ బుక్స్ అయినా ఉండొచ్చు. మీ దగ్గర ఏ బుక్ అయినా ఉండని, నేను చెప్పిన క్లాసెస్ విన్న తర్వాత మీ దగ్గర ఉన్న బుక్ చదువుకునేటప్పుడు మీకు ఏదన్నా డౌట్ వస్తే ఆ ఫోటో పెట్టి నన్ను అడగచ్చు. ఓకే, ఇది ఇంకొక నెక్స్ట్ పాజిటివ్ పాయింట్. మీరు ఎగ్జామ్కి సంబంధించిన ప్రిపరేషన్లో నా క్లాసెస్ విని మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్స్ ఏమైనా ఉన్నా, లేదా మీ దగ్గర ఏమైనా టెక్స్ట్ బుక్స్ ఏమైనా ఉన్నా, లేదా అకాడమిక్ బుక్స్ ఏమైనా ఉన్నా సరే, అది చదువుకునేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే ఆ ఫోటో నాకు పెట్టి మీరు అడగచ్చు. ఓకే, సో ఇక్కడ ఫీజెస్ విషయానికి వస్తే మీరు 2 yearsకి ఎంఎస్సీ చేసేటప్పుడు 2 yearsకి పర్ ఇయర్ మీరు 30,000 మినిమం 30,000 కట్టి 2 yearsకి 60,000 పే చేసి హాస్టల్లో ఉండి సుమారు ₹1,00,000 మీరు పే చేసుకొని ఎంఎస్సీ చేస్తున్నారు. ఆ ఎంఎస్సీలో మీకు ఎంత నాలెడ్జ్ వచ్చింది, మీకు మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోండి. చాలామందిని అడుగుతున్నాను, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు 2 years ఎంఎస్సీ చేశారు, మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది, ఈ 2 yearsలో మీకు ఎంత నాలెడ్జ్ వచ్చింది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఈ 6 monthsలోనే మీకు మ్యాక్సిమం 80 to 90% సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ప్రతి లైన్, ప్రతి వాడు, ప్రతి టెక్నాలజీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు క్లియర్గా మీకు ఏ డౌట్ లేకుండా నేను చెప్పినట్టు చదువుకుంటే చాలు, 100కి 100% అయితే నాలెడ్జ్ వస్తుంది. ఫీజెస్ అయితే ఇంతకుముందు చాలామందికి మంత్లీ పెట్టాను, స్టార్టింగ్లో డెమో క్లాసెస్ ఫ్రీగా ఇచ్చాను, కానీ ప్రతిసారి మీరు రాంగ్, స్టూడెంట్కి ఫ్రీగా ఇవ్వకూడదు అనేసి చాలామంది నాకు ప్రూవ్ చేశారనమాట. ఓకే, సో చాలామంది చెప్పాను. ఫస్ట్లో మీరు నా ఛానల్లో ఓల్డ్ వీడియోస్ చూడండి, నేను ఎలా చేశాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఫీజుకి సంబంధించిన ప్రతి వివరాలు, ఏ వీడియో నేను ఎక్కడ ఏది డిలీట్ చేయలేదు, దాని కింద ప్రతి దగ్గర కామెంట్స్ ఉన్నాయి. ఓల్డ్ వీడియోస్లో ఎంత కోచింగ్కి ఇచ్చాను, అంటే ఎంత అమౌంట్కి ఇచ్చాను అనేది ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి చూడండి. సో నేను ప్రతిసారి స్టూడెంట్కి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నేను ప్రతిసారి మీరు రాంగ్ అని ప్రూవ్ చేశారు. అందుకోసమే నేను ఇక్కడ ఎంతో కష్టపడుతున్నాను, ఈ యొక్క సిలబస్ని, హెవీ సిలబస్ని చెప్తున్నాను. సో అటువంటిప్పుడు నేను ఫీజు ఛార్జ్ చేయడంలో అది తప్పే లేదు. అండ్ మిమ్మల్ని ఒక్కసారి ఫీజు కట్టమంటున్నానా అంటే లేదు, ఫస్ట్ మిమ్మల్ని డెమోకి రిజిస్టర్ చేసుకోమంటున్నాను. డెమో క్లాసెస్ విని నచ్చిన తర్వాతే మిమ్మల్ని ఫీజు పే చేసుకుంటున్నాను. అంతేకాని మిమ్మల్ని ముందే అంత ఫీజు పే చేయాలి, లేకపోతే ఎలా చేయాలి, అలా చేయాలనేది ఇక్కడ ఏది లేదు. కాబట్టి ఇది ఒక పాజిటివ్ పాయింట్. చాలా ఆన్లైన్ కోచింగ్లో మిమ్మల్ని మొత్తం ఫీజు కట్టించుకుంటారు. ఫీజు కట్టించుకున్న తర్వాత మీకు ఏదో ఒక యాప్ ఇస్తారు, యాప్లో క్లాసెస్ ఉంటాయి, వినమంటారు. సో అక్కడితో మీకు అది పోతుందన్నమాట. కానీ ఇక్కడ లైవ్ క్లాసెస్ కాబట్టి ఖచ్చితంగా పలానా టైంలో సార్ క్లాసెస్ ఉంటాయి, ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అనే ఒక ఉంటుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ఇది క్లియర్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ మీకు ఇక్కడ పాజిటివ్ పాయింట్స్. అండ్ ఫీజు ఏదైతే ఉందో ప్రతిసారి ఇంతకుముందు మంత్లీ ఫీజెస్ పెట్టాను అండ్ సింగిల్ పేమెంట్స్ పెట్టాను, అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఇక్కడ మాత్రం ఈసారి లాంగ్ టర్మ్ కోచింగ్ కాబట్టి మీరు ఖచ్చితంగా 2 termsలో ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీజు సంబంధించిన స్ట్రక్చర్స్ కావచ్చు, ఎలా పే చేసుకోవాలనేది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో, ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎటువంటి మోసం అనేది జరగడం, లేకపోతే అబద్ధాలు ఆడడం అనేది అటువంటి ఏమి ఉండదు. అలా ఆడితే ఈరోజు ఈ ఛానల్ అనేది ఇలా ఉండదు. చాలా వరకు మీరు ప్రతిదీ కామెంట్స్లో చూసుకోండి అండ్ ప్రతిదీ మీకు స్టూడెంట్స్ రివ్యూస్ కావచ్చు, ప్రతిదీ మీరు చూసుకోండి, మీకు ఇంకా ఏ డౌట్స్ రావు. కాబట్టి ఇన్ని పాజిటివ్ మీకు ఉన్నాయన్నమాట. అండ్ సిఎస్ఆర్ నెట్ ఎగ్జాము మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే నేను మీకు చెప్తున్నాను, ఇది ఫస్ట్ అటెంప్ట్లోనే అవుతుందా అంటే మీరు మ్యాక్సిమం నేను చెప్పినట్టు చదువుకొని ప్రతిరోజు క్లాసెస్కి వచ్చి ప్రాక్టీస్ బిట్స్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చేస్తే మ్యాక్సిమం 90% అనేది మీకు క్లియర్ అవుతుంది. అలా కాకుండా ఇర్రెగ్యులర్గా మెయింటైన్ చేసుకొని ఇర్రెగ్యులర్గా క్లాసెస్ వచ్చి ఇలా అయితే మాత్రం కొంచెం టఫ్ అయిపోతుంది. అండ్ ఇర్రెగ్యులారిటీగా ఉంటే ఇక్కడ రావద్దు, నేను ముందుగానే చెప్తున్నాను. ఎవరైతే డెడికేటెడ్గా ఉంటారో, డెడికేటెడ్గా ఉన్న వాళ్ళే రండి, క్లాసెస్కి అటెండ్ అవ్వగలను అనుకున్న వాళ్ళే రండి. నేను అలా ఇలా అనేసి మాత్రం దయచేసి అడగొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి నేను సాధించాలి అనేది కనుక మీరు పెట్టుకుంటే రండి. అండ్ చాలామంది ఫీజెస్ విషయంలో హెవీగా ఉంది, లేకపోతే ఇంకా అలా ఇలా అంటూ ఉంటున్నారు. సో ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఫర్ సపోజ్ 6 months పాటు మీరే ఒక వర్క్ చేస్తున్నారు, మీరే ఒక జాబ్ చేస్తున్నారు, 6 months పాటు వర్క్ చేస్తున్నారు. 6 months పాటు మీకు ఎంత రావాలి అనేది మీరు ఒకసారి గెస్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ 6 months పాటు విన్నప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది, ఆ 6 monthsకి అతను ఎలా చెప్తున్నాడు అనేది దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. ఆ కన్సిడర్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఆలోచించుకొని ఆ మాటని మీరు అనొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 6 monthsలో మీకు మ్యాక్సిమం 10 units సిలబస్ అనేది మినిమం 10 units అనేది మీకు కవర్ అయిపోతుంది. ఓకే, సో 13 units సిలబస్లో మీకు 10 units అనేది కంప్లీట్ అయిపోతుంది అంటే 80 to 90% సిలబస్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది. అది కూడా విత్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, అండ్ ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ లాంటి ఎగ్జామ్ అనేది మీకు క్లియర్ చేయాలంటే ఇది 2 monthsలోనో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనో క్లియర్ చేసే ఎగ్జామ్ కాదండి. మినిమం మీకు 6 months నుంచి 1 year పడుతుంది. సో మీరు 1 year ప్లానింగ్లో ఉంటే మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది. ఎందుకంటే మీరు
ఎలా చదవాలంటే ఈ సిఎస్ఐ నెట్ లాంటి ఎగ్జామ్ మీరు ఎలా చదవాలంటే కంప్లీట్ 13 యూనిట్స్లో మీరు ఫస్ట్ 6 మంత్స్లో 6 యూనిట్స్ అనేది ప్రాపర్గా లైన్ టు లైన్ చదువుకొని ప్రాపర్గా బిట్స్ ప్రాక్టీస్ చేసుకోగలిగితే మ్యాక్సిమం 90% క్లియర్ అవుతుంది. ఒకవేళ అప్పటికి మీకు అవ్వకపోతే నెక్స్ట్ 6 మంత్స్ కూడా మీరు టార్గెట్ పెట్టుకొని ఆల్రెడీ 6 యూనిట్స్ చదివారు, ఇంకా రిమైనింగ్ 6 యూనిట్స్ అయితేనే ఆ 7 యూనిట్స్ అయితేనే అవి కూడా చదువుకొని మొత్తం ప్రాక్టీస్ చేసుకుంటే ఈసారి మీరు సిఎస్ఆర్ నెట్ కావచ్చు, ఐసీఎంఆర్ కావచ్చు, ఐసీఆర్ కావచ్చు, ఏఎస్ఆర్బి నెట్ కావచ్చు, లేకపోతే గేట్ కావచ్చు, బెడ్జేఆర్ఎఫ్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా మీరు క్లియర్ చేస్తారు. ఈ విధంగా మీరు ఆలోచించినట్లయితే మీకు ఈజీగా క్లియర్ అవుతుంది ఎగ్జామ్. కానీ అలా కాకుండా నాకు 2 మంత్స్లోనే కావాలి అండ్ ఇంతలోనే కావాలి, ఇంత తక్కువ టైం కావాలి, మాకు యాప్ ఉండాలి, మేము క్లాసెస్కి రాలేము, మాకు ఇది కుదరదు అంటే మీరు ఎగ్జామ్ని క్లియర్ చేయలేరు. సక్సెస్ అయిన ప్రతి స్టోరీలో సాక్రిఫైస్ ఉంటుంది. మీలో ఆ సాక్రిఫైస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఛానల్ని మీరు చూస్ చేసుకోండి. ఓకే, అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఖచ్చితంగా మీకు నమ్మండి, నమ్మి ముందుకు రండి. 100కి 100% అయితే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. 99.9% మీరు ఎగ్జామ్ని క్లియర్ చేస్తారు. ఎప్పుడు మేము చెప్పినట్టు చదివి మీరు ప్రాపర్గా ఎగ్జామ్ని వాటికి సంబంధించిన బిట్స్ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అన్నిటిని అనలైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని బాగా వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఇవన్నీ మీకు పాజిటివ్ థింగ్స్. అండ్ ఇక్కడ ఎప్పుడు క్లాసెస్ అనేవి రెగ్యులర్గా జరగడం, క్లాసెస్ అనేవి మిస్ చేయడం అటువంటివి ఉండదు. ఒకవేళ ఎప్పుడన్నా మిస్ చేస్తే 1 or 2 డేస్ తప్పితే మిగతా అన్ని రోజుల్లో మీకు క్లాసెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం? సో ఇవన్నీ ఇక్కడ ఈ కోచింగ్లో జాయిన్ అయితే అంటే మీకు వచ్చే లాభాలన్నీ ఇవన్నీ మీకు ఉన్నాయనేసి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇవన్నీ నేను చెప్పినవి కాదు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే నా స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా అడగొచ్చు, మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ యొక్క ఎగ్జామ్స్ ముందు రోజుల్లో ఇంకా టఫ్ అయిపోతుంది, ఇంకా ముందు రోజుల్లో ఇంకా చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఇప్పుడే మీరు డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్తే మ్యాక్సిమం మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ మీరు డిసిషన్ మేకింగ్లో రాంగ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలామంది లైఫ్ సైన్సెస్లో స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. లైఫ్ సైన్సెస్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఆ లైఫ్ సైన్సెస్లో ఒక బయోకెమిస్ట్రీయో, బయోటెక్నాలజీయో లేదా మైక్రోబయాలజీయో ఇటువంటి కోర్సెస్ చేసి జాబ్లు రావాలంటే మ్యాక్సిమం రావండి. ఇది నమ్మలేని నిజం. అందరికీ ఎవరికైనా మీరు నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. బాటనీ జువాలజీ అంటే ఏదో ఒక ఊర్లో దగ్గరలో ఏదో ఒక కాలేజీలో చెప్పుకుంటారు. బట్ లైఫ్ సైన్సెస్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ముందుగానే మేల్కొని మీరు ఎంఎస్సీ జాయిన్ అయిన ఫస్ట్ నుంచే ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిపరేషన్ పెట్టుకుంటే కనీసం 2 yearsలో 4 attemptsలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక అటెంప్ట్లో క్లియర్ చేస్తారు. అండ్ ఎంఎస్సీ అయిపోయిన తర్వాత వెంటనే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్కి నేను చెప్పేది ప్రతిదీ మీరు ఆలోచించుకోండి. మీరు రాసేది ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్, ఒక పిహెచ్డి ఎగ్జాము, అండ్ మిమ్మల్ని ఒక జేఆర్ఎఫ్గా 40,000 రూపాయలు ఇచ్చి స్టైఫండ్ ఇచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో ఓన్లీ 6%కి మాత్రమే దక్కే ఒక గోల్డెన్ ఆపర్చునిటీలో మీరు వెళ్తున్నారు. సో అటువంటి ఎగ్జామ్కి వెళ్ళాలంటే మీరు ఏ విధంగా కష్టపడాలి అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే దీని యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాలైనా చేయండి, ఖచ్చితంగా మీరు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. లైఫ్ సైన్సెస్లో ఎవరైనా సరే చాలా అంటే చాలా తక్కువ గ్రోత్ రేట్ ఉంటుంది, తక్కువ శాలరీస్ ఉంటాయి. మినిమం ఒక 3 or 4 years సర్వీస్ చేసినప్పుడు మాత్రమే మీకు లైఫ్ సైన్సెస్లో ఈ యొక్క ఎక్కువ శాలరీస్ ఉంటాయి. కాబట్టి మీరు చూసుకోండి. అలా కాకుండా మీరు ఒకవేళ కెమికల్ సైన్సెస్ అయితే అలా కాదు. కెమికల్ సైన్సెస్లో మాత్రం ఖచ్చితంగా మీకు మంచి శాలరీస్ ఉంటాయి. ఒక 2 years తర్వాత మీ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ లైఫ్ సైన్సెస్లో మాత్రం అవ్వదు. సో ఎవరైతే లైఫ్ సైన్సెస్లో ఉన్నారో ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్ అయితే క్లియర్ చేయాలి. అది సిఎస్ఐ నెట్ కావచ్చు, గేట్ కావచ్చు, డిబిటీ కావచ్చు, లేకపోతే ఏఎస్ఆర్బి నెట్ కావచ్చు, ఐసీఎంఆర్ నెట్ కావచ్చు, ఏదైనా సరే మీరు క్లియర్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క మంచి లైఫ్ ఉంటుంది. సో చాలామంది అనుకున్నారు సిఎస్ఐ నెట్ ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా మేము పిహెచ్డీ చేయాలని. పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. మీరు నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు, మీకు మంచి లైఫ్ ఉంటుంది. డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సిందే. సో ఇటువంటి అన్నిటికీ మీకు ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంత బెటర్ ఆపర్చునిటీ మీకు తెలుగులో ఇంకెప్పుడు రాదు. కాబట్టి ఒక అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇవన్నీ మీకు సంబంధించిన పాజిటివ్ విషయాలే. మీకు ఫస్ట్ ఏం చెప్తున్నాను, జస్ట్ 2,000 రూపీస్ 2,000 రూపీస్ మీరు పే చేసుకొని 1 week పాటు క్లాసెస్ వినండి. 1 week పాటు క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చితేనే ఫర్దర్గా మూవ్ అవ్వండి. సో వీటికి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాత మాత్రమే డెమో ఫీజ్ అనేది పే చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే ఉందో ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు రిజిస్టర్ అవ్వండి. ఈ యొక్క న్యూ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ యొక్క December 2024 సంబంధించిన బ్యాచ్ అనేది August 17వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు 1 week మాత్రమే రిజిస్ట్రేషన్ టైం ఉంది. కాబట్టి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చేసుకునే సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ కన్నా మీరు పంపించే ఇన్ఫర్మేషనే చాలా అంటే చాలా వాల్యుబుల్. కాబట్టి మీరు దయచేసి ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.